షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కుక్కట్పల్లి అంకుర హాస్పిటల్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. 4 సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఇక్కడికి కొన్ని నెలలుగా అయితే ఇక్కడికి రావటం జరిగింది. అయితే అంకుర హాస్పిటల్లోనే వాళ్ళు ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడం జరుగుతుంది అంటూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా తను గర్భవతి అయినప్పటికీ కూడా తన ఆరోగ్య సమస్యల కారణంగా తను ఈరోజు తెల్లవారుజామున అయితే కుక్కట్పల్లి అంకుర హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ 10 నిమిషాలు అంటే అడ్మిట్ అయిన 10 నిమిషాల్లో తల్లి బిడ్డలు ఇద్దరు చనిపోయారంటూ కూడా డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ హాస్పిటల్ ఎదుటే కూర్చొని హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర కూర్చొని వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఈరోజు బిడ్డని కంటుంది అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాంటిది తనకి ప్రాణాలతో లేదు, తన బిడ్డ కూడా కడుపులోనే మరణించింది. అసలు ఏం జరిగింది ఏంటి, మేము దాదాపుగా 15 లక్షలకి పైగా ఇక్కడ డబ్బులు కట్టాము అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతగానో వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అయితే అంతకంటే ముందు చూసుకుంటే ఎవరైతే ఈ చనిపోయిన మృతురాలు ఉందో తన భర్త కూడా ఈ ఘటన తెలిసిన తర్వాత తనకు కూడా హార్ట్ అటాక్ వచ్చింది, ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీరు ఏమవుతారు? నేను మా బాబాయ్ అవుతాడు. అంటే ఎవరు వాళ్ళిద్దరు కూడా ఎవరు? వాళ్ళు మా బాబాయ్ మా కూతురు పేరేంటి? సింధుజ. మీ అల్లుడి పేరు? తిరుపతి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి అమ్మ ఇప్పుడు 6 సంవత్సరాల దగ్గర ఇస్తుంది. అంటే 6 సంవత్సరాలు అంటే దాదాపుగా 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఎప్పుడు కన్సీవ్ అయింది, అసలు ప్రాబ్లం ఏంటి? అయితే 6 సంవత్సరాలు పెళ్ళి అయినాక పిల్లలు కాకపోతే వీళ్ళు ఈ డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు. ఏ డాక్టర్? ఈ మన శిల్పాగట్ట మేడం. ఆవిడ ఎక్కడ ఉంటారు? ఈమె ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ పెట్టిందంట. అయితే బాచుపల్లి ఎక్కడో పెట్టితే అక్కడ నుంచి నెలకు మంత్లీ వాళ్ళు పోయి అంటే మీ కూతురు అల్లుడు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ మల్లంపేట దగ్గర మేడం, మల్లంపేట దగ్గర మేడం. అయితే వాళ్ళు అక్కడే పోతున్నారు, చూపించుకున్నారు, వస్తున్నారు. కొంచెం అమ్మాయి కొంచెం వీక్ ఉన్నది, నేనే చూస్తా, మంచిగా డెలివరీ చేసి నేనే చేస్తా అని అంటే సరే అని ఒప్పుకున్నాం మేడం. ఇవాళ పొద్దున్న రమ్మన్నది, 7:30కి రాగానే 7:30కి స్పాట్ డెడ్. అంటే ఎన్ని నెలల గర్భిణి, అసలు ఏం జరిగింది, ఆరోగ్య సమస్యలు అన్నారు, అసలు ఏమైంది? 9 నెలలు, ఇప్పుడు 9 నెలలు పట్టాయి మేడం. ఆరోగ్య సమస్యలు అంటే ఏంటి? ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా ఇప్పుడు రమ్మంటే వస్తుంది, మధ్య వచ్చి చెకప్ చేసుకొని పోతుంది. వాళ్ళు ఏమంటున్నారు అంటే బీపీ ఎక్కువ అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు అంటే మీరు ఇక్కడే చూపించుకున్నారు అంటే బాచుపల్లిలో అంకుర హాస్పిటల్ ఉంది, శిల్పారెడ్డి అక్కడే చూపించుకున్నారని మీరు అంటున్నారు, శిల్పకట్ట. కానీ వీళ్ళు మాత్రం లేదు ఆవిడ వేరే వాళ్ళ త్రూ ఇక్కడికి వచ్చారు మీరు అంటూ కూడా హాస్పిటల్ యజమాని చెప్తున్నారు. లేదండి. ఇవన్నీ ఎక్కడి మరి వేరే ఎక్కడి నుంచి మరి వేరే హాస్పిటల్ ఉండాలి కదా ఇవన్నీ. ఇవన్నీ చూపించండి. ఇప్పుడు వరకు ఎన్ని లక్షలు ఖర్చు చేశారు? బాగానే 10 లక్షలు పెట్టుకున్నారు, 10 లక్షల దాకా పెట్టుకున్నారు. అంటే ఇందాక మీ కుటుంబ సభ్యులేమో 15 లక్షలు అంటున్నారు, మీరు 10 లక్షలు అంటున్నారు, మొత్తం ఎంత? అప్పుడు దాని గురించి మన ఐవీఎఫ్ గురించి కొన్ని దాని గురించి పెట్టుకున్నారు, తర్వాత మిగతా పెట్టుకున్నాం అంతే. సో ఇప్పుడు ఏమంటారు అంటే పొద్దున్న డెలివరీ టైం కానీ ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది, తను అలా మరణించిన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏమైనా చెప్పారా లేకపోతే మీరు వెళ్ళి అడిగితేనే చెప్పారా, అసలు ఏం జరిగింది ఈరోజు? వాళ్ళే చెప్తున్నారు ఆమెకు బీపీ డౌన్ అయిపోయింది అని చెప్తున్నారు. బీపీ డౌన్ అయితే హాస్పిటల్ ఎందుకు, డాక్టర్ ఎందుకు మేడం? డాక్టర్ ఎందుకు ఉండాలి? ఆమె చూసుకోదా? దగ్గర ఉండి నర్సులు చేపిస్తుందా? ఫోన్ చేసి చెప్తుందా నర్సులకు? ఆమె వచ్చి చూసిపోవాలి, చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఓకే అయినాక పొద్దున 7 o'clock తీసుకొచ్చింది, 7:30 వరకు స్పాట్ డెడ్. సో ఇక్కడ ఏ డాక్టర్ని కలిశారు ఈరోజు? అంటే ఇక్కడికి రావటం ఇది మొదటిసారా ఈ హాస్పిటల్ ఈ బ్రాంచ్కి, లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చారా? ఆమె దగ్గరికి పోతున్నాం, అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడికి మాత్రం ఈ రోజు ఎందుకు వచ్చారు? ఇక్కడికి రమ్మని క్లినిక్ ఇక్కడ ఉన్నది కదా, బెడ్ ఉంటుంది కదా అని ఇక్కడ తీసుకొచ్చింది హాస్పిటల్ అట్లా. అంటే ఇక్కడ చూడొచ్చు మృతురాలు తల్లి కూడా మాట్లాడుతానంటూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అనే విషయాలు ఆ తల్లి మాటల్లో తెలుసుకుందాం. చూస్తుంది ఇక్కడ శిల్పం మేడం చూస్తుంది, మేము అప్పుడప్పుడు ఇడికి వస్తాం, ఇడికి వచ్చి చూపించుకున్నాం. మొన్న 4 రోజుల కింద ఇక్కడ జాయిన్ చేసుకున్నారు, బీపీ ఉన్నదని జాయిన్ చేసుకొని తెల్లారి పంపించిండ్రు, ఒకరోజు ఉంచుకున్నారు, తెల్లారి పంపించిండ్రు. ఆపరేషన్ చేయిందమ్మా అంటే ఇప్పుడు చేయమమ్మా అన్నారు, తర్వాత చేస్తామన్నారు. మళ్ళీ ఇవాళ రమ్మన్నారు. ఇలా పొద్దుగాల నా బిడ్డ నవ్వుకుంటూ వచ్చింది, నవ్వుకుంటే ఆ డ్రెస్ వేసుకొని పూజలు చేసుకొని నా బిడ్డ వచ్చింది నవ్వుకుంటూ పోయింది.
నవ్వుకుంటూ పోయి అమ్మాయి ఇక బట్టలు నేను ఆపరేషన్ పోతాను అన్నది. నా చేతిలో పెట్టింది నా బిడ్డ. ఇక లోపలికి పోయింది, ఇక లోపలికి పోయింది నా బిడ్డ శవమైంది. నా అవ్వా అంటే ఏమైందమ్మా అసలు డాక్టర్లు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తలేరు, లోపలికి మంచిగా తీసుకుపోయిన్లు. వాళ్ళేమో బీపీ ఎక్కువైందంటాన్లు. నా తల్లి నా బిడ్డ మంచిగా పోయింది, నవ్వుకుంటూ పోయింది నా బిడ్డ. కొడుకుని ఎత్తుకొని వస్తా అన్నది. ఆపరేషన్ చేస్తామని లోపలికి తీసుకెళ్లారా లేకపోతే ఏం చేసుకుంటామని తీసుకుపోయిన్లు. బట్టలన్నీ ఇప్పేసిండ్లు, వాళ్ళ బట్టలు వేసిండ్లు, వాళ్ళ డ్రెస్ వేసిండ్లు. వాళ్ళ డ్రెస్ వేసుకున్న బట్టలన్నీ నాకు ఇచ్చింది నా బిడ్డ. నా బట్టలు ఇచ్చింది, బంగారం అంత ఇచ్చింది. అప్పటికి డాక్టర్ ఎవరైనా వచ్చారా లేకపోతే నర్సులతోనే అంత చూస్తాళ్ళు, వాళ్ళే చూస్తాళ్ళు. వాళ్ళు ఎంతమందో చాలా మంది ఉన్నారు ఆడ. 15 లక్షల దాకా పెట్టినాం మేము, 15 లక్షల దాకా పెట్టినాం నా తల్లికి నా బంగారం. ఎప్పుడైతే మీ అమ్మాయి చనిపోయిందో అప్పుడే చెప్పారా లేకపోతే అసలు ఏం జరిగింది ఈ రోజు పొద్దున్న? కురుకుతాన్లు, ఒకరు బట్ట ఒకరు కురుకుతాన్లు. ఏంది నా బిడ్డ ఇప్పుడే మంచిగా ఉండే కదా, నా బిడ్డ ఇప్పుడే మంచిగా మాట్లాడింది, ఏం గట్టు ఉరుకుతాను ఏంది, ఏమైంది అని మేమంటా అంటే సీరియస్ ఉన్నది అంటే ఆ లెవెల్ ఉన్నది నా బిడ్డే కదా. నా బిడ్డే పోయింది ఇప్పుడు, నా బిడ్డే పోయింది అని మీ లబోలి బొమ్మ ఒత్తుకుంటాను. నా లబోలి బొమ్మ ఒత్తుకొని మేము ఎడతా అంటే వాళ్ళు వచ్చి పోయింది మీ అమ్మ లేదు, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరుగుతుంది అంటాను. నా బిడ్డకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఏడవకమ్మ అంటాను. నా తల్లి ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్లు ఏమని మాట్లాడుతున్నారు, ఏమైనా స్పందించారా దీని మీద? వాళ్ళు ఏం చెప్తానో మా వాళ్ళకే తెలుసు, నేను మాట్లాడంటే నాకు దమ్ము లేదు. నా బిడ్డ ఏం చెప్తున్నారండి హాస్పిటల్ యాజమాన్యం మీతో ఏమైనా మాట్లాడారా? మీరు ఒక్క నిమిషం, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేశారా? మేము ఇక్కడనే ఉన్నాం కదండి. వాళ్ళు పోతాను ఆర్డర్ రమ్మంటారు, ఇటు పోతాను ఆడ పోతాను, ఆడ 10 నిమిషాలు ఈడ 10 నిమిషాలు వెయిట్ చేస్తాను తప్ప ఏం లేదు, రెస్పాన్సిబుల్ ఏం లేదు, మాకేం చెప్తలేదు. అంటే పొద్దు నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి, మీ దగ్గర బిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఎప్పుడైతే ఈ అమ్మాయి చనిపోయిందో తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన చెప్పాలి. అయితే మీరు హాస్పిటల్ యాజమాన్యంతో ఏమైనా మాట్లాడడం కానివ్వండి, వాళ్ళు వచ్చి మాట్లాడడం ఇదేమైనా చేశారా? అయితే హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. ఎవరైతే ట్రీట్ చేశారో శిల్పా గట్ట గారు, వాళ్ళు మాత్రమే 4th ఫ్లోర్లో మా కుటుంబ సభ్యులలో ఒక ఇద్దరిని పైకి పిలుచుకొని మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, హాస్పిటల్ యాజమాన్యము అసలు వాళ్ళు ఈ సింధూజ అనే అమ్మాయి ఇయ్యాలనే వచ్చింది, ఏదో ఫస్ట్ ఎయిడ్ కోసం ఇటు వచ్చిరంటారు. ఇగో ఈ బిల్ చూడండి, 20వ తారీఖు ఉంది. ఇగో ఇది వాళ్ళు రాసింది, ఎంఆర్ నెంబర్ కూడా ఉంది, అంకుర్ హాస్పిటల్ అని చెప్పేసి. మరి ఇవన్నీ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు అంకుర్ హాస్పిటల్లో ఆమె లేదు ఇయ్యాలనే వచ్చింది అనుకుంటే 20వ తారీఖు బిల్ ఎందుకు కడతారు? ఈ మెసేజ్లు ఎందుకు వస్తాయి అఫీషియల్గా? కాబట్టి ఇది ఏంటంటే కేవలం ఇక్కడికి ఎవరైతే వచ్చిరో ఇది జరిగింది సంఘటన, దాని నుంచి తప్పుదోవ పట్టించడం కోసం ఈ మీడియాను కానీ పోలీసులను కానీ తప్పుదోవ పట్టించి వీళ్ళను అభాగ్యులుగా చిత్రీకరించడం, వీళ్ళదే తప్పు అన్నట్టు చిత్రీకరించడం కోసం మాత్రమే ఈ అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం ప్రవర్తిస్తుంది. ఇలా క్లియర్గా ఫస్ట్ ఒక నలుగురిని ఆ రూమ్లో పెట్టి ఆ రూమ్లో పెట్టి తలపేసారు, మాట్లాడుతారు అని అన్నారు. మేనేజ్మెంట్ ఎవరు రాలేదు. తర్వాతకి చూస్తే మేము పోయి గట్టిగా అడిగేసరికి పోలీసులు వచ్చారు, ఒక 10-20 మంది పోలీసులు వచ్చారు. మీరే పోలీసులు ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? లేకపోతే కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదు, మేము కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే బిడ్డ పోయిన బాధతో మేము ఈయనే ఉండి అసలు ఎట్లా జరిగిందో తెలుస్తలేదు. ఎందుకంటే ఆమె వచ్చింది, నవ్వుకుంటూ వచ్చింది. వాళ్ళు హాస్పిటల్లో ఈ ఆపరేషన్ ట్రీట్ అనేసరికి ఆమె డ్రెస్ చేంజ్ చేసుకొని నవ్వుకుంటూ పోయి అమ్మ నువ్వు ధైర్యంగా ఉన్నా అని చెప్పేసి తల్లికే చెప్పింది ధైర్యం. అట్లాంటి ఆమెకు హార్ట్ అటాక్, బీపీ ఇవన్నీ వస్తాయా? ఈ కేవలం ఏంటంటే శిల్పా గట్ట యొక్క నిర్లక్ష్యం, వైద్య నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్తుందిగా, ఇప్పుడు ఆమె పర్సనల్గా ఆమె క్లినిక్కి పిలుచుకుంటుంది. ఈమె అంకుర్ హాస్పిటల్, ఆమె మీరు గూగుల్లో చూడండి, శిల్పా గట్ట అని కొట్టంగానే అన్ని అంకుర్ హాస్పిటల్. మామూలుగా ఇదంతా కూడా చూసుకుంటే మీరు ట్రీట్మెంట్ కూడా ముందు నుంచి పాత చూడండి, ఇప్పుడు వీళ్ళు అంకుర్ హాస్పిటల్కు శిల్పా గట్టకు సంబంధం లేదంటారు. మరి ఆ బోర్డులో పేరు ఎందుకు పెట్టారు? ఇది పెద్ద రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్ కదా, ఇంత అంగుల ఆర్భాటాలు చేసుకునే హాస్పిటల్ కదా, మరి ఆమె పేరు ఎందుకు పెట్టారు? ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చినాం, ఏదో ఇవాళ ఒక్కరోజు తీసుకుని మరి 20వ తారీఖు బిల్ ఎందుకున్నది అంకుర్ హాస్పిటల్ నుంచి? కాబట్టి ఇది కేవలం అంకుర్ హాస్పిటల్ నిర్లక్ష్యం. వాళ్ళు ఇట్లాంటి దొంగ చేస్తున్నారు. ఖచ్చితంగా డిఎంహెచ్ఓ దీని మీద చర్యలు తీసుకోకపోతే మేడ్చల్ డిఎంహెచ్ఓ గారు మీకు చేతులు జోడించి చెప్తున్నాం. ఎందుకంటే కొత్త తరాన్ని పుట్టించడం కోసం చాలామంది ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళను అడియాసలు చేసి శవాలను మాకు గిఫ్ట్గా ఇచ్చి పంపిస్తున్నారు అంకుర్ హాస్పిటల్. కాబట్టి తప్పకుండా దీని హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విద్యార్థి పక్షంగా, మా పేరెంట్స్ పక్షంగా, సమాజం ఒక నాయకునిలాగా కూడా మేము ప్రశ్నిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయితే
ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్ యాజమాన్యం ఎవరు కూడా మీతో సరిగ్గా స్పందించని పరిస్థితి అయినప్పటికీ కూడా అంటే ఒక్క నిమిషం అండి, అంటే ఇప్పుడు వరకు కూడా ట్రీట్మెంట్ అంతా కూడా శిల్పగట్ట అంటే ఇక్కడ కాదు వేరే దగ్గర బాచుపల్లిలో మీరు చూసుకోవడం జరిగింది. మరి ఈ హాస్పిటల్కి ఆ డాక్టర్ సజెస్ట్ చేశారా లేకపోతే మీరే ఇక్కడికి రావడం జరిగింది? మేడం ఇక్కడికి రమ్మని. అయితే మేడం ఇది చాలా రెప్యుటేషన్. ఇప్పుడు దీంట్లో ఎంతమంది గార్డ్స్ ఉన్నారో మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఈ హాస్పిటల్కు సంబంధం లేకుండా మేము డైరెక్ట్ వచ్చి ట్రీట్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ దాకా పోతామా మేడం? ఇప్పుడు ఈడికి గేట్ దాడడానికే మాకు చాలా అష్ట కష్టాలు అవుతున్నాయి. ఒక నలుగురు నిలబడితే మమ్మల్ని నెట్టేసే పరిస్థితి కనబడుతుంది. చుట్టూ చూస్తే అంతమంది గార్డులు ఉన్నారు. ఇది ఇంత పకడ్బందీగా ఉన్న దాంట్లో మేము మేడం వీళ్ళకి ఫోన్ చేసి నేను ట్రీట్ చేసే హాస్పిటల్ అక్కడ ఉంది, మీరు అక్కడికి రండి అని చెప్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కానీ దీన్ని కేవలం ఇప్పుడు ఏంటంటే ఆ శిల్పగట్ట డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా చేతులు దులిపేసింది, ఎత్తేస్తుంది, ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది? మరి ప్రాణం పోయింది. మరి మేము ఇంకా 10 లక్షలు ఇస్తాం మా తల్లి, మా ప్రాణం తీసుకురా, మా చిన్న ప్రాణాన్ని తీసుకురా, కడుపులో ఉన్న బిడ్డను తీసుకురా. అంటే దాదాపుగా చూసుకుంటే పిల్లలు కలగట్లేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అలాంటిది అంటే అంత మంచి జరుగుతుంది, నేను తల్లి అవుతాను అంటూ కూడా ఆ తల్లి ఎంతగా మురిసిపోయింది అనేది కూడా మనం అంటే ఆ సిచ్యువేషన్ని మనం అంచనా వేయొచ్చు. అలాంటిది ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా లేని పరిస్థితి. మళ్ళీ ఆ భర్త పరిస్థితి ఎలా? భర్తకు మేడం వాస్తవానికి వాళ్ళు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇట్లా అయిందని చెప్పేసి చెప్పగానే ఎమ్మటే మూర్చొచ్చి కింద పడ్డాడు. ఆయన అప్పటి నుంచి అసలు ఏం లేక ఇప్పుడు ఇదే హాస్పిటల్లో మీరు చూడండి, ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే ఆయన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ హాస్పిటల్లో ఆయనకు హార్ట్ స్ట్రోక్ లాగా ఇటు రావడం వల్ల అంటే ఎంత ఇప్పుడు ఆయన కూడా ఒకవేళ చనిపోయింది అనుకో ఏమున్నది ఫ్యామిలీ మొత్తం. అంటే ఒక కొత్త తరాన్ని పరిచయం చేద్దామని ఈ హాస్పిటల్కి వస్తే ఉన్న తరం ఊడిపోయింది ఏదో అంటారు కదా. ఇప్పుడు మామూలుగా ఈ హాస్పిటల్ యాజమాన్యం ఏమంటున్నారు? ఆ శిల్ప ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆవిడ ఇక్కడ సంబంధించిన డాక్టర్ కాదంటున్నారా, ఏమంటున్నారు? అసలు ఆ శిల్పగట్ట మేడంతోనే వీళ్ళు మామూలు మాట్లాడితే వాళ్ళు అసలు ఈమె ఎవరో మాకు కూడా తెలియదు, హాస్పిటల్ యాజమాన్యం. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా అంకురి హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు డాక్టర్లను రిఫర్ చేసి ఇక్కడ పెట్టుకుంటేనే కదా ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చేది. కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుందని మేము ప్రశ్నిస్తుంటే అసలు ఆమెకు మాకు సంబంధం లేదు, ఆమె ఏదో ఒకరోజు ఇవాళ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అందుకనే మా దగ్గర ఉన్న ఫైల్ స్టార్టింగ్ ఏది మేము రాగానే ఒక కేషీట్ ఫైల్ అంత ఉంటుంది, అదంతా తీసుకొని వాళ్ళు తీసేసుకున్నారు. సో కాబట్టి మేము మీడియా ముఖంగా మేము ఒకటే అడిగేది, ఎవరైతే సింధూజ ఉందో ఇది నిజం కాదా? 20వ తారీఖు బిల్లులు ఉన్నాయి, ఇవి నిజం కాదా? మీరు ఎన్ని మాయమాటలు చెప్తారు ఇంకా? కాబట్టి ఖచ్చితంగా అంకుర్ హాస్పిటల్ యాజమాన్యం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి వాళ్ళకి న్యాయం చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం ఇది. అయితే ఇక్కడ చూడొచ్చు ఏదైతే అంకుర హాస్పిటల్ రిసిప్ట్ ఉందో ఇక్కడ చూసుకుంటే సింధూజ పేషెంట్ నేమ్, అలాగే ఇక్కడ కన్సల్టెంట్స్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఇక్కడ డాక్టర్ పేరు కూడా ఉన్న పరిస్థితి. అయితే మనం ఇందాక యాజమాన్యంతో కూడా మాట్లాడినప్పుడు అసలు శిల్ప కూడా మాకు తెలియదు, అంటే ఆ డాక్టర్ ఇక్కడ లేరు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనం శిల్ప గట్ట అంటూ డాక్టర్ కూడా ఉండటం జరిగింది. మరి ఎవరు అబద్ధం చెప్తున్నట్టుగా అనేది కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే డబ్బులు లాక్కొని అంటే మామూలుగా ఏదైనా సర్జరీ జరగాలంటేనే వేలల్లో ఉన్న పరిస్థితి, అలాంటిది ఇక్కడే ఐవీఎస్ ద్వారా పిల్లల్ని కనడానికి మొత్తం కూడా ఇక్కడే మాట్లాడుకొని అన్ని చేసిన తర్వాత కూడా ఒక ప్రాణాన్ని ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మాకు మాత్రం న్యాయం కావాలి అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ లోపలనే ఉన్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు కూడా మృతదేహం కూడా అంకుర హాస్పిటల్లోనే ఉందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి అంకుర హాస్పిటల్ సిబ్బంది ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్భిణీ స్త్రీ 8 నెలల గర్భిణీ స్త్రీ ఈ రోజు ఏదైతే అంకుర హాస్పిటల్లో చనిపోవడం జరిగిందో ఇందాక మనం ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూడడం జరిగింది, వినడం జరిగింది, కుటుంబ సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ శిల్ప గట్ట ఎవరైతే ఉన్నారో డాక్టర్ తనని మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. తనని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫోన్ కూడా లేదు. అదే విధంగా హాస్పిటల్లో కూడా చూసుకుంటే కనుక అంటే కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మృతురాలకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీసులను పిలవకుండానే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు అంటూ కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే మనం హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఎటువంటి అంటే సమాధానం కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అసలు ఏం జరిగిందంటే మీడియా ముందు కాకపోయినా అసలు ఏం జరిగిందో మాకైనా చెప్పండి, ఎందుకంటే వాళ్ళ వర్షన్ మేము వినడం జరిగింది. ఏంటని అడిగినప్పుడు కూడా హాస్పిటల్ యాజమాన్యం అసలు స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. పోలీసులు కూడా అంటే ఒక నిండు ప్రాణం పోయింది, అలాగే ఈ లోకాన్ని కూడా చూడని ఆ పసికందు
కడుపులోనే చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ధర్నా చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఇక్కడ నుంచి పంపించేశారు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మాకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళు ఇక్కడ పొద్దున్న 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటే ఇప్పుడు దాదాపుగా 8:30 అవ్వొస్తుంది. అంటే ఒక రోజు మొత్తం కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు అంటూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకుంటే పొద్దున్న నుంచి కూడా ఎవరైతే సింధుజాకి తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే కూర్చొని రిసెప్షన్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే కూర్చొని కన్నీరు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే సింధూజ భర్త ఉన్నాడో ఆ భర్త అంటే దాదాపుగా వీళ్ళకి 6 ఏళ్ళగా పిల్లలు లేరు. సో ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనొచ్చు అని తెలుసుకొని అంకుర హాస్పిటల్లో ఎవరైతే అంటే ఈ బ్రాంచ్ కాకుండా బాచుపల్లిలో ఎవరైతే ఉంటారో శిల్ప గట్ట అనే ఆవిడ దగ్గర కన్సల్ట్ అవ్వటం జరిగింది. ఐవీఎఫ్ ద్వారా అంటే 4 సంవత్సరాల ద్వారా తరువాత తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా అసలు ఆ సంతోషం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా తెలిసిందే అని చెప్పొచ్చు. అలాంటిది ఆ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోవడం అనేది అతి బాధాకరమైన విషయం అని చెప్పాలి. మరి ఈ హాస్పిటల్ యజమాని ఏ విధంగా స్పందిస్తుంది ఏందనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు అయితే స్పందించని పరిస్థితి, అంటే మీడియా వెళ్ళి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి స్పందన కూడా లేకపోవడం అనేది మరి ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా అయితే మిగిలిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుంది ఏంటనే విషయాలు కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉందాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.